కోట్లతోటి అప్పుల పాలవుతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగరాదు, ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవెళ్ళ అని ఒక చాక్లెట్ పెట్టేసిండు, నా నోరు మూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు, అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన. అది నిజంగానే అప్పుడు ఆ రోజుల్లో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టిన. 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్కు అంత అవుతుండే. నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధానంగా లెక్క చేసేస్తే ఎటు చూసినా కూడా 2-2.5 లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే. ఇదేది కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అయితే నేను వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేని వాళ్ళ గురించి మాట్లాడలేదు కానీ, అయితే వాళ్ళు వికారాబాద్కి వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే ఇది అసాధ్యమైంది, మాకు అంటగట్టగండ్రి, పేరుకు మా ప్రాజెక్ట్ కానీ చేవెళ్ళ పేరు పెట్టని, చేవెళ్ళకు ఒక్క సుక్క నీళ్లు కూడా రాదు, చేవెళ్ళకి నీళ్ళు ఒకవేళ వచ్చినా కూడా దాన్ని 4 లక్షల ఎకరానికి ఖర్చు అవుతాయి, దానివల్ల 40,000 రూపాయల ఎకరానికి చేవెళ్ళ రైతుల జేబులో పెట్టండి అని ఎన్నోసార్లు చెప్తే ఆ ఇంజనీర్లు కొంతమంది ఇంకా వాళ్ళ గురించి చెడు మాట్లాడారు. మీకేమన్నా తెలుసా? మీరు పేదల గురించి ఏమన్నా తెలుసా? మీకు పేదలకు దాహం అంటే ఏందో తెలుసా? మేమేమో నీళ్ళు ఇస్తుంటే నువ్వేవాడు ఆపుతందుకు అని అన్నారు. మీరు నిజంగానే నీళ్ళు ఇస్తుంటే నేను అప్పుడు పాపం, కానీ మీరు నీళ్ళు ఇస్తలేరు, మాయ మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా అది ఉద్యమం అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి గురించి చెప్పినాం. కేసీఆర్ గారికి ఇదంతా కూడా అవగాహన ఉన్నది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా, దాని తర్వాత కేసీఆర్ దీన్ని నేను అనుకున్న రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు, పేరు మార్చింది, ఇంత డిజైన్ మార్చిండు. పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు కాళేశ్వరం అని. మీరు చెప్పలేదు, ఈటల రాజేందర్ చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టింది, అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టి అదే ప్రాజెక్టు సేమ్ డిట్టో, కానీ కిందున్న తోక టేలెంట్ ప్రాజెక్ట్ అంటారు, ఆ చేవెళ్ళ తీసేసిండ్రు. అది ఉన్నా లేకున్నా అది అంతే ఉంటుంది, ఎందుకంటే చేవెళ్ళకు పెట్టినా పెట్టకున్నా ఒక్క సుక్క నీళ్లు రావు, చేవెళ్ళ వికారాబాద్కు రావు. కానీ ఇది తీసినట్టు కానీ ఆడ తుమ్మడి నెత్తి తీసేసిండు. తీసేసి మళ్ళీ నీళ్ళు, ఇది ఎందుకు చాలా మందికి తెలుసు, మీకు తెలుసు, మళ్ళీ నీళ్ళు కింది వారి మేడిగడ్డకు తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ పంపింగ్. దాంట్లో మాత్రము కాంగ్రెస్ది ఆ డిజైన్ అంతవరకే కాంగ్రెస్ డిజైన్ బెటర్ ఉండే. కానీ అక్కడ మళ్ళీ నీళ్లు కిందికి రివర్స్ పంపింగ్. ఈ రివర్స్ పంపింగ్ నదిని ఉల్టా కింది నుంచి మీదికి ప్రకృతికి దేవునికి వ్యతిరేకము రివర్స్ పంపింగ్ చేసి ఇవన్నీ పిచ్చి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. కానీ ఒకటేసారి వారు చెప్పలేదు, ఎవరు కేసీఆర్ గారు మొత్తం డిజైన్ రివీల్ చేయలేదు. ఇది చేద్దాము, మంచిగా ప్రజలకు లాభం అయ్యేటట్టు చేద్దామని అన్నాడు. ఆ రోజుల్లో నన్ను దాదాపు 10 మీటింగ్లు కాళేశ్వరం గురించి నన్ను ఎంపీగా, బహుశా నేను ఒక్కనే ఇంజనీర్ ఉంటేనేమో నన్ను పిలుస్తూ ఉండే, ప్రతి మీటింగ్కు నేను పోయినాను. కానీ ఆ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా అంటే జనరల్ ఇష్యూస్, స్పెసిఫిక్ ఇష్యూస్, అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఉండే, మన పెద్దలు రంగారెడ్డి గారు ఉండే, రంగన్న రిటైర్డ్ ఇంజనీర్ కానీ చాలా రెస్పెక్టెడ్, ఇప్పుడు ఇద్దరు కూడా లేరు, రంగన్న అని పిలిచేది. ఇంకా 10 మంది అష్టదిగ్గజాలు ఉండే, ఓ జోకర్ ఉండేది, ఓ పద్యాలు వాడేటోడు ఉండేది, ఓ తెల్లోడు ఉండేది, ఓ నల్లోడు ఉండేది, నావసుంటి ఇంజనీర్ ఉండేది, ఓ అష్టదిగ్గజాలు ముంగట పెట్టుకొని ఆ లొకేషన్ ఏంటైనా ఇది ఉండేది, ఏది పెద్ద స్క్రీన్, ఏది గూగుల్ ఎర్త్ స్క్రీన్ పెట్టుకొని చూపెట్టేది. ఆ మీటింగ్లలో నేను తప్పకుంటుంది ఆ టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేసేది. దాంట్లో టెక్నికల్, ఫైనాన్షియల్, కాస్ట్ అన్ని ఇష్యూస్. అండ్ మీటింగ్ అంటే ఒక గంట మీటింగ్ కాదు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటల మీటింగ్, ఇవన్నిట్లో నేను ఉంటుంది. ఒక్కసారి కూడా ఈటల గారు కనబడలేదు, బహుశా నాకు యాదికున్నంత వరకు హరీష్ రావు కూడా కనబడలేదు. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం. ఇంజనీర్ ముంగట పెట్టుకునేది సగం మందో 90% అంటే తండాననేటోని. కొన్ని నాకు కూడా తనకు నిజంగానే జనరల్ నాలెడ్జ్ బాగున్నది కేసీఆర్ గారికి. నేను ఇంజనీర్ గుండి నేను అట్లా ఆలోచించలేదు కొన్ని విషయాలు. ఇంజనీర్లను పిలిచేది, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ
నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోతాయి, ఇక్కడి నుంచి కెనాల్, మళ్ళీ ఇక్కడి నుంచి కెనాల్కి ఇక్కడ. దాని పక్కకే వాగుంది కదయ్యా, కెనాల్ ఎందుకు వేస్ట్? ఆ వాగులు అయితే ఎట్లయినా వస్తాయి. ఎందుకు? ప్రజాసొమ్మయ్యా, ప్రజాసొమ్ము మనం కాపాడాలి. మంచి మంచి డైలాగ్స్, గొప్ప గొప్ప డైలాగ్స్.